హలో అండి. ఈరోజు వీడియోలో వచ్చి మనం మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి తెలుసుకుందాం. మన ప్రీవియస్ వీడియోలో ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఇట్స్ టైప్స్ గురించి డిస్కస్ చేసామండి. ఈరోజు మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే పేరులోనే ఉందండి. అది మొబైల్ డివైజెస్లో మనం యూస్ చేస్తాం, అంటే స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్ అలాంటి వాటిల్లో. Mobile operating systems are designed especially for mobile devices such as smartphones and tablets. Examples of such operating systems are Android, iOS. These operating systems manage the hardware and the software resources of a device, providing a platform for running applications and ensuring a seamless user experience. ఆపరేటింగ్ సిస్టమ్స్ మనం ఆండ్రాయిడ్ ఐఓఎస్ లేదా స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్లో యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్స్ని మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటాం. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీ, ఎక్స్టెన్సివ్ యాప్ ఎకో సిస్టమ్స్, కనెక్టివిటీ ఆప్షన్స్, రెగ్యులర్ అప్డేట్స్. అంటే మనం ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ యూస్ చేస్తామండి, అందులో రెగ్యులర్గా అప్డేట్స్ చేసుకోవచ్చు. న్యూ ఫ్యూచర్స్ని, సెక్యూరిటీ అప్డేట్స్ని, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం రెగ్యులర్గా అప్డేట్స్ చేసుకోవడానికి అదొక అడ్వాంటేజ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ అంటే మొబైల్స్ మనం ఈజీగా యూజ్ చేయొచ్చు, ఈజీగా క్యారీ చేయొచ్చు. దీని ఇంటర్ఫేస్ మనకి చాలా సింపుల్గా ఉంటుంది యూజ్ చేసుకోవడానికి. ఎక్స్టెన్సివ్ యాప్ ఎకో సిస్టమ్స్, వాస్ట్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి కదండి. మనకు ఎక్కువ నెంబర్ ఆఫ్ యూజర్స్ని అలో చేసి దాని అప్లికేషన్స్ని అది ఈజీగా యూటిలైజ్ చేసుకుని దానికి బాగా యూజ్ అవుతుంది. మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆ రకంగా హెల్ప్ అవుతుంది. కనెక్టివిటీ ఆప్షన్స్, మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్స్ మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఎనేబులింగ్ యూజర్స్ టు స్టే కనెక్టెడ్ వెన్ ఎవర్ దే గో. ఈజీగా క్యారీ చేసుకోవచ్చు, ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, రెగ్యులర్గా అప్డేట్ చేసుకోవచ్చు, మోర్ నెంబర్ ఆఫ్ యూజర్స్ని యూజ్ చేసుకోవడానికి అది అడ్వాంటేజెస్ అండి ఇవన్నీ. డిసడ్వాంటేజెస్ వచ్చి బ్యాటరీ లైఫ్ కన్స్టెంట్స్. మనం మొబైల్ చేతిలో ఉంది కదా అని ఎక్కువసేపు వాడితే ఏమవుతుంది, బ్యాటరీ లైఫ్ అనేది పోతుంది. మొబైల్ బ్యాటరీ డెడ్ అవ్వడం అలాంటి ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. సెక్యూరిటీ రిస్క్ అండి. మొబైల్స్ ఆర్ సస్పిషియబుల్ టు వేరే సెక్యూరిటీ థ్రెట్స్ సచ్ ఎస్ మాల్వేర్ అండ్ ఫిషింగ్ అటాక్స్. తెలిసిందే, మనం మొబైల్ ఫోన్స్ యూజ్ చేసినప్పుడు సెక్యూరిటీ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. ఫ్రాగ్మెంటేషన్స్ అండ్ లిమిటెడ్ హార్డ్వేర్ రిసోర్సెస్. లిమిటెడ్ హార్డ్వేర్ రిసోర్సెస్ అంటే మెమరీ అయిపోవడం, స్టోరేజ్ ఇష్యూస్ కానీ, పవర్ కానీ, ఛార్జ్ అయిపోవడం, ఇలాంటి ఇష్యూస్ కూడా రెగ్యులర్గా ఉంటాయి. ఇదండి మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే.